ఇన్ఫోసిస్ చీఫ్ నారాయణమూర్తిపై ఇటీవల అనేక విమర్శలు వచ్చాయి. ప్రతిరోజు 12 గంటలు పనిచేయాలని, అలా వారానికి 70 గంటలు వర్క్ చేయాలని యువతకు సూచించారు. కానీ ఈ అంశంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలెదుర్కొన్నారు. దీంతో వారానికి ఎన్ని పని గంటలు ఉండాలనే విషయంపై ఇటీవల కాలంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా వారానికి 70 గంటలు పనిచేయాలని ఒకరంటే, కాదు 90 గంటలు చేయాలని మరొకరు అంటున్నారు. ఈ సమయంలో వారానికి 4 రోజులే పనిదినాలు కలిగి ఉన్న దేశాలపైన చర్చ మొదలైంది. బెల్జియం, ఐస్లాండ్, లిథువేనియా, ఫ్రాన్స్ మొదలైన దేశాల్లోని పని గంటలపై చర్చ జరుగుతోంది. అయితే కేంద్ర బడ్జెట్లో కొత్త లేబర్ చట్టాలు అమలు చేయొచ్చని అంచనాలు ఉన్నాయి. రాబోయే బడ్జెట్లో లేబర్ కోడ్లను దశలవారీగా అమలు చేసే ప్రణాళికను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. లేబర్ కోడ్ కొత్త విధానాలను అమలు చేయడానికి ఆయా యాజమాన్యాలకు తగిన సమయం ఇచ్చేందుకు 3 దశల్లో దీన్ని అమలు చేస్తారని తెలుస్తోంది. 2025-26 బడ్జెట్లోనే ప్రభుత్వం ఈ కోడ్లను ప్రకటిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది అమల్లోకి వస్తుంది. ఈ లేబర్ కోడ్లు అటు యాజమాన్యాలకు అనువుగా ఉండడమే కాకుండా ఇటు ఉద్యోగులకు కూడా మెరుగైన సామాజిక భద్రత కల్పిస్తాయని భావిస్తున్నారు. మొదటి దశలో 500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న పెద్ద కంపెనీలు ఈ కోడ్లను అనుసరించడం తప్పనిసరి. రెండో దశలో 100 నుంచి 500 మంది ఉద్యోగులున్న మీడియం కంపెనీలను దీని పరిధిలోకి తీసుకురానున్నారు. మూడో దశలో 100 మంది లోపు ఉద్యోగులున్న చిన్న కంపెనీలపై ఈ కోడ్లను అమలు చేయనున్నారు. అయితే ఈ చిన్న సంస్థలు ఈ కొత్త లేబర్ కోడ్లను అమలు చేయడానికి సుమారు 2 ఏళ్లు పడుతుందని అంటున్నారు. దేశంలో సుమారు 85% కంటే ఎక్కువ వాటా ఉన్నవి చిన్న పరిశ్రమలనే సంగతి తెలిసిందే. కొత్త లేబర్ కోడ్ల ప్రకారం వారంలో 4 రోజుల పని, 3 రోజుల విశ్రాంతి విధానంగా ఉండవచ్చని అంటున్నారు. ఉద్యోగులకు పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతలను ఏర్పరచడమే ఈ విధానం ఉద్దేశమని చెబుతున్నారు. అయితే రోజువారీ పని గంటలు మాత్రం పెరుగుతాయని చెబుతున్నారు. ఈ కోడ్లను అమలు చేసేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది.